ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ ఇంట్లో చేసే అనేక చిట్కాలలో ఉదాహరణకి బంగాళదుంప జ్యూస్ రాసుకోవడం, పెరుగు రాసుకోవడం, పెరుగు, శనగపిండి, తేనె ఇవన్నీ కలిపి రాసుకోవడం. ఇలాంటి చిట్కాలను మీరు నమ్ముతారా? అన్నీ అయితే డెఫినెట్లీ నో. ఇది ఏది పనిచేయదు. నిజంగా చెప్తున్నాను. ఈవెన్ యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ కూడా నేను ఇప్పుడు కూడా చెప్తాను. ఆన్ ద మీడియా ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ అండి. మంగు మచ్చలకి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. సో మీరు ఏది చేసినా కూడా మళ్ళీ వస్తుంది. అక్కడే వస్తుందా? ఎస్, ఆ ఏరియాలో వస్తుంది. బట్ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు మెయింటైన్. అంటే మన ఎక్స్పెక్టేషన్ చాలామంది ఇన్స్టాగ్రామ్ హ్యాక్స్, ఇవి యూట్యూబ్ షార్ట్స్ అలాంటివి ఏదో చూసేసి అది చేస్తే మాది పర్మనెంట్గా పోయింది. నో, ప్రాబబ్లీ దేర్ లైఫ్ స్టైల్, డైట్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీలో వచ్చింది కొంతమందికి పోస్ట్ డెలివరీ తగ్గుతుంది. అలాంటి సినారియోస్ ప్రాబబ్లీ వాళ్ళు ఏదో యూజ్ చేసిన రీల్స్ని ఇది వాళ్ళకి కూడా అప్లై అవుతుందని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ట్రూ. దీనికి ఇంకా ఇట్ ఈస్ స్టిల్ $1 million ఇండస్ట్రీ. దీనికోసం అయితే మాత్రం యూ హ్యావ్ టు యూజ్ ఎ లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్. కాకపోతే వీటిలో మీరు హోమ్ హ్యాక్స్ చేసినప్పుడు ఎందుకు పనిచేస్తుంది టెంపరీ అంటే, ప్రతి ఇంగ్రీడియంట్లో దెర్ ఈస్ సమ్ ఏహెచ్ఏస్ బిహెచ్ఎస్. మనం మాట్లాడుతున్నట్టు పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంది. సో అది పెట్టినప్పుడు బ్రైట్నింగ్ అవుతుంది. అందుకోసమే పీపుల్ బిలీవ్ అది హెల్ప్ చేస్తుంది కానీ కంప్లీట్లీ క్లియర్ చేయలేదు. అన్ని డెప్త్స్కి అది వెళ్ళలేదు. అండ్ మనం అంతసేపు పెట్టలేము. ఏ ప్రోడక్ట్ పెరుగున అంతసేపు ఎలా పెడతాం మనం స్కిన్ పైన? వి కాంట్ అప్లై. సో ఆల్ దీస్ రీజన్స్ హోమ్ హ్యాక్స్ ప్రాబబ్లీ మైట్ లుక్ ఎ టెంపరీ ఫిక్స్, కానీ లాంగ్ టర్మ్ ఫిక్స్ కాదు. అయితే మంగుకి అసలు పర్మనెంట్ క్యూర్ లేదు. బట్ డెఫినెట్లీ కంట్రోల్ చేయొచ్చు. ఉన్నదాన్ని కంట్రోల్ తగ్గించడానికి, సివియారిటీ చూడడంలో కూడా కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ గుడ్ పీల్స్. ఇప్పుడు ఆ పీల్స్ అన్ని కూడా హార్మ్లెస్, అంటే దాదాపు హార్మ్లెస్ అంటే మళ్ళీ మనంతకు మనీ చేసుకోవడం కాదు. ఎంత ఫ్రీక్వెన్సీలో చేసుకోవాలి, ఎంత స్పేసింగ్ ఇవ్వాలి, మీ స్కిన్ టైప్కి ఏ పీల్ సూట్ అవుతుంది, అవన్నీ డెర్మటాలజిస్టే డిసైడ్ చేయాలి. డాక్టర్ స్వప్నప్రియ, ఇవాళ కామన్గా మనం ఇంట్లో చేసే కొన్ని ప్రాక్టీసెస్, ముఖ్యంగా ఇలా చలికాలం వచ్చినప్పుడు, ఇప్పుడు కోల్డ్ వేవ్ కూడా నడుస్తోంది, చర్మాన్ని చాలా బాగా ఉంచుకోవడానికి ఏది బెస్ట్ మాయిశ్చరైజర్ మీ దృష్టిలో? బెస్ట్ మాయిశ్చరైజర్స్ ఏంటంటే స్కిన్ టైప్ని బట్టి సూట్ చేయడము. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే డ్రై ఎక్కువ ఉండడం వల్ల యూ హ్యావ్ టు యూస్ పెట్రోలాటమ్ బేస్డ్, గ్లిజరిన్ బేస్డ్ అండ్ స్క్వాలిన్ కానీ అలాంటి కాంపోనెంట్స్ ఉండేవి, ఆలోవెరా, గ్లిజరిన్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా ఎక్కువ ఉందంటే ఈవెన్ యూరియా బేస్డ్ కూడా యూజ్ చేస్తాం. పర్టికులర్లీ పామ్స్ అండ్ సోల్స్, స్కిన్ ఇక్కడ బాగా థిక్ ఉంటుంది కదా, ఫేస్కి యూరియా బేస్డ్ యూజ్ చేయలేం, కానీ అలాంటివి యూ కెన్ యూస్. ఇప్పుడు సిటాఫిల్ వచ్చేసింది యూరియా బేస్డ్. అవును. సో దానివల్ల చర్మం బాగా సాఫెన్ అవుతుంది. అంటే థిక్గా ఎక్కువ అయిపోయిన దాన్ని ఇట్ విల్ హెల్ప్ టు రిమూవ్ దట్ ఎక్స్ఫోలియేట్. పర్టికులర్లీ టోస్ అండ్ ఫీట్ దగ్గర, క్రాక్డ్ ఫీట్ ఉన్న వాళ్ళకి, మందంగా అయిపోయి ఉంటుంది కదా హీల్ ఏరియాస్లో, అక్కడ బాగా పనిచేస్తుంది. మామూలుగా అంటారు కదండి, మీరు ఇఫ్ యూ కాంట్ ఈట్ ఇట్ డోంట్ పుట్ ఇట్ ఆన్ యువర్ స్కిన్ అని. స్కిన్ నుంచి ఇవన్నీ లోపలికి వెళ్తాయా మనకి? స్కిన్ నుంచి ఎంత క్వాంటిటీ మనం అప్లై చేస్తున్నాము, అండ్ ఆల్ ద ప్రోడక్ట్స్ కాంట్ పెనిట్రేట్ ద స్కిన్ లేయర్స్ అండి. దే విల్ హ్యావ్ హెవీ మాలిక్యులర్ వెయిట్, సో దే కాంట్ పెనిట్రేట్ ఇన్ టు ద స్కిన్. సో దానివల్ల మన బాడీలోకి ఎంటర్ అయిపోతుంది అనేది ఈజ్ నాట్ ట్రూ ఆల్వేస్. బట్ దెర్ ఆర్ స్మాల్ మాలిక్యూల్స్, మీరు అన్నట్టు చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి, స్టెరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి. ఎస్, ఎక్కువ వాడితే బాడీలో కూడా అబ్జర్వ్ అవుతుంది. సో ఎక్కువ వాడడం అంటే మీరు అనేది వారాలు, నెలల తరబడి? ఎస్, ఖచ్చితంగా అండి, బాడీలోకి ఎంటర్ అవుతుంది. మన స్టెరాయిడ్స్ క్రీమ్స్ ఫామ్లో ఎక్కువ రోజులు వాడితే ఇట్ స్టార్ట్స్ ఎంటరింగ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్.